జ్వరం పాడగా అసలు పెట్టి పాడగా వచ్చి తిరుమలు వీడికి 3 రోజుల జ్వరం రాబట్టి ఇలా పెద్ద హాస్పిటల్ పోదాం పా తీసుకుపోతా. పెద్ద హాస్పిటల్ ఎందుకే, మన ఆర్ఎంపీ ఇచ్చిన మందులు ఉన్నాయిగా అవి వేసుకుంటా. ఈ 3 రోజుల నుంచి డబ్బే గోళీలు వేసుకోవాలి. గింత కూడా తక్కువ అయితే లేకపాయే. గింత జ్వరం వచ్చింది కొడుక, మనం పెద్ద దవాఖాన పోదాం పా బిడ్డ. పరీక్షలు చేసి మనకి ఏదైనా చెప్తారు. ఏ అద్దే పెద్ద హాస్పిటల్ పోతే పైసలు బాగా అవుతాయి. నిన్న మన ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి రక్తం పట్టుకపోయిండు. రక్తం పట్టుకపోయిండా? ఎందుకురా? ఎందుకంటే రక్తం పరీక్ష చేయించడానికి. అది చూసినాక ఏందన్నా చెప్తాను అన్నాడు. సరే నేను రైతుల్లో పొలంగా పోతాన్నా. డాక్టర్ వచ్చినాక మంచి మందులు రాయివాను. సరే. నేను మా చెప్పుడు మర్చిపోయినా, సెల్లుని బాగా వస్తారట. ఎందుకే? నిన్ను చూసడానికి 3 రోజుల నుంచి జ్వరం వస్తుందని చెప్పిన, అందుకే వస్తారు. మరి వాళ్ళు అత్త అన్నప్పుడు నువ్వు ఇంటికాడ ఉండక పనికి పోతే ఎట్లనే? ఇప్పటికే నీకు 3 రోజుల పాన మధ్యలో ఇంటికాడ ఉండబట్టి రోజు ఇంటికాడ ఉంటే ఎట్లా బతుకుదాం బిడ్డ? అది ముందే కొంచెం రజిత అత్తనని తప్పితది ఇడుతుంది. సరే పో. జ్వరం తక్కువ అవుతుందా సార్? అయితే 2 సూదులు వేసినాగా తక్కువ అవుతుంది. సూదులు వేసుకొని రచ్చుడైతా. ఇగో పొద్దుడు రాత్రి వేసుకో. రాత్రి రాక ఎందుకు సార్? ఇప్పుడే 2 వేసుకుంటా. చెప్పని తక్కువ కదా? 2 వేసుకున్నావు అనుకో తక్కువ అవడేమో కానీ పిడాతన పోతావు. అమ్మో, అట్లయితే మీరు చెప్పినట్టే వేసుకుంటా. మరి చెప్పింది వేసుకోక పిస పిస కొడతాను. పైసలు లేపో. ఎంత సార్? 200. 200? 200 కాదు కదా, ఇప్పుడు నాకు రూపాయి కూడా లేదు సార్. 2 రోజులైనాక రాపిస్తా. గట్లాడమేంది? ఏదో పాపం పొల్లకు జ్వరం బాగా వచ్చిందని ఇంటికి వచ్చి 2 సూదులు ఎత్తే ఏమో 2 ఇస్తా అన్నాను. ఎప్పుడు వచ్చినా గిట్లే ఎత్తాను. ఇంకోసారి రావద్దు. లేపో పైసలు లేపో ఫస్ట్. ఏంది సార్ గట్లా అంటారు? నా దగ్గర ఇప్పుడు లేవు సార్. లేదు, నేను ఎక్కడి నుంచి పట్టుకు రావాలి? పైసలు ఏంది? నన్ను ఎందుకు పిలిచావు? అట్లే ఉంటే అయిపో కదా. ఇంకా 2 రోజుల తర్వాత ఇస్తా అన్నా కదా సార్. ఖచ్చితంగా ఇస్తా. నిన్ను గిట్ల కాదు, నువ్వు ఎప్పుడు వచ్చినా గిట్ల ఎత్తున్నావు. నీ సంగతి చెప్తావు. ఇగో ఈ గోలు వేసుకో. ఎందుకు సార్ ఇది? ఈ గోలు వేసుకుంటే నాకు పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవునా? సరే. పైసలు ఇచ్చే అవసరం లేదా సార్? ఎందుకు? ఎందుకంటే నువ్వు చచ్చిపోయే ముంగట ఫ్రీగా సూదులు వేసిన అనుకుంటా పో. నేను చచ్చిపోయాను సార్. నువ్వు వేసుకున్నది ఏం గోలే తెలుసా? ఏం గోలి? చచ్చిపోయే గోలి. నువ్వు అర్ధగంటలో చచ్చిపోతావు. చచ్చిపోను. నేను మండ పోతే నీళ్ళు పీనికెళ్ళా. నువ్వు గంగలో కాలు చేతులు నీకే పుట్టిందని నన్ను చచ్చిపోయే గోలిచ్చినారా? నాకు మున్న పెళ్లి మీకు అయిందా? నేను చచ్చిపోయాడు తాగు. నన్నే తిడతావానే? నన్ను తిట్టినామనుకో నువ్వు అర్ధగంట నచ్చేదానివి 20 నిమిషాలు చేస్తావు. ఏదో బతులు ఆడుకుంటే నిన్ను బతికిస్తా. దండ పెడతా సార్, నన్ను బతికేరు సార్. ఇప్పటి 200, పాత 200, ఎక్స్ట్రా 200. పడగరాపో, బతికితాపో, పడగరాపో. ఎంత పాట పడగొట్టే. నన్ను బతికేరు సార్. నన్ను బతికేరు సార్. మీ పైసలు బాగా లెక్క పెట్టుకోవద్దా? తక్కువ అయితే ఎట్లా మళ్ళా? బరాబర్ ఉన్నాయో చూసుకోవద్దా? నీకు సూది అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే నీకు చచ్చిపోయే గోలు ఇయ్యలే, ఆకలి గోలు ఇచ్చినా. మరి చచ్చిపోయే గోలని ఎందుకు చెప్పారు సార్? మరి లేకపోతే ఎప్పుడు వచ్చినా పైసలు ఏమి ఇవ్వవు, అడిగిన పంపిస్తావు. నీకు గిట్ల వేయాలి. దెబ్బకు పైసలు ఇచ్చినావు. ఇంకోసారి నీకేమన్నా అయితే ఫోన్ చేయకు. పైసలు ఇచ్చేటట్టుంటేనే ఫోన్ చేయి. దొంగ పాడుకోవు. ఇంకా 200 ఎక్స్ట్రా దొంగ వేడు. ఈ పైసలేమో అప్పుడు ఇచ్చిన అయిపో. అమ్మో, ఇంకా మళ్ళీ ఎక్కువ జ్వరం వచ్చింది. ఆ గోళీలో వేసుకుంటా. తిరుమల, ఓరు తిరుమల, గూట్ల రూపాయి నా మోడిచిపోయా. ఇంట్లోనే ఉంటావు, బయటకు వెళ్ళవేంద్రా? నేను ఇంకా దుబాయ్ వెళ్ళి అనుకుంటానా నేను?
ఏమైందిరా బయటకు వెళ్తలేవు? 3 రోజుల జ్వరం వస్తుందిరా, కాలు చేతులు గుంజుతానే సాతన అయితలేదు, అందుకే బయటకు వెళ్తలేను. నేను అందుకే అంట 6 బయటకు దొడ్డుకోవద్దురా, గిట్లా దోమలు కుడితే గిట్లా జ్వరాలు వచ్చి పాడైతాయి అని. వింటావా నువ్వు? అరే వాడు 6టికి దొడ్డుకోర్రా, మబ్బులు 5 గంటలకు పోతాడు, అప్పుడైతే నవ్వలు ఉండరు, చల్ల కూసాడు వస్తాడు. దవడ మీదకి చంపుతా పోడా. 6 బయట కంటే చెరువుల పొంటి చిలకల పొంటి దొడ్డుకోవద్దు అని చెప్తానా. అందుకే ఇగో ఈ దోమలకి ఇట్లా కుడితే ఇట్లా జ్వరాలు వస్తాయి. అందుకే దోమల మీద నేను పాట రాసిన, రేపు పొద్దుగాల ఇన్స్టాగ్రామ్ లో పెడతా. పాట రాసిన పాట నాకు బాగా ఇష్టం, పాడే పాడే. వింటావా? వింటదా? మరి పాడదాం. అరే పాడతాను రే. ఏ పాడన్నా పాడు. దోమలు చిన్నయి రోగాలు పెద్దయి, అది నువ్వు చూసి చూడనట్టుంటే బెడ్డే ఎక్కిత్తదో. దోమలు చిన్నయి దోమలు చిన్నయి రోగాలు పెద్దయి, అది నువ్వు చూసి చూడనట్టుంటే పానాలేదిత్తయో. దోమలు చిన్నయి అరే దోమ గుట్టెనంటరా డెంగు జ్వరం అంటది, నువ్వు చూసి చూడనట్టుంటే పాడే ఎక్కిత్తదో. దోమలు చిన్నయి దోమలు చిన్నయి రోగాలు పెద్దయి, నువ్వు చూసి చూడనట్టుంటే పాడే ఎక్కిత్తదో. దోమలు చిన్నయి దోమలు చిన్నయి గడ్డి దోమలు. ఎట్లుందిరా మాట? నెంబర్ ఎక్కుందే పాట, నువ్వు ఇవాళ ఇక్కడ ఉండు, పెద్ద సింగర్ ఏదో ఉండేటోని వద్దా మరి అట్టు రావు అంటే ఎట్లుంటుందిరా ఎట్లుందిరా? అరే పాట మంచిగానే ఉన్నది కానీ నువ్వు ఇన్నట్టుందిరా. ఎక్కడ లేదా? గల్లీ సిల్లది గరీబోళ్ళ కథ పెద్దది, అదే పాట గారా? పెట్టారా? అదే పాట కానీ డఫ్లింగ్ వచ్చా. డఫ్లింగ్ డబ్బింగ్ అరే ఇగో రోజు దోమ చేయబట్టి ఒకరు బాగా వస్తానేరా. అందుకే ఒక మంచి పాట పాడి ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇది గ్రేట్ వేసిన. మీరేమైనా మనుషులేనా? నన్ను చూడటానికి వచ్చిర్రా, ఇటుకి పాటలు పాడటానికి వచ్చిర్రా? జ్వరం వచ్చి నేను చస్తానంటే వచ్చిడు ఊరుతారు నడురి. మరి దోమలతోనే రోగాలు వస్తాయని పాట పాడినరా, నువ్వు బెదిరి పడుతుంది. ఆయన నువ్వు మంచాల వంటనే జ్వరం తక్కువ అవుతాదిరా. నువ్వు పెద్ద హాస్పిటల్ చూయించుకోపో, ఏం జ్వరం వదులుతుంది. పెద్ద హాస్పిటల్ పోతే పైసలు బాగా కావారా, తగ్గుతుంది అదే. అరే తినబుద్దా అడగ సిగ్గా అన్నట్టుంది నీ వ్యాపారం. అరే పైసలు ఓడొద్దు, పాన మంచి కావాలంటే ఏడైతుందిరా. నాడు పెద్ద హాస్పిటల్ పోయి బ్లడ్ టెస్ట్ చేయించుకోపో, ఏ రోగం అన్నది తెలుస్తుంది, లేకపోతే ఎత్తవరా రే. ఏ ఆపురా నువ్వు, మన ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి నా బ్లడ్ తీసుకుపోయినరా. ఎందుకురా డాక్టర్ లేదా బ్లడ్? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అరే ఆడే మారేపిరా, ఈ పాన మంచి లేని బ్లడ్ తీసుకుపోయి ఎక్కించుకుంటాడు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అరే అది ఎక్కించుకోవడానికి కాదురా, మరి వేరే ఎక్కించేందుక. అరే చెప్పు దాకినారా రా. ఇక నువ్వు చెప్పకరా, వాడు పక్కా అమ్ముకుంటాడు ఆ బ్లడ్. అరే చెప్పు దాకినారేమరా, మీతో కోసనే పాడైంది. నువ్వు జ్వరం వచ్చి సత్తానంటే ఉర్రిస్తారు. బ్లడ్ తీసుకపోయింది టెస్ట్ చేయించడానికి రా. ఆర్ఎంపీ అట్లా కూడా ఉంటారా? బ్లడ్ తీసుకుపోయి టెస్ట్ చేయించుకొస్తారా? వాళ్ళు అందరికి అట్లా చేయర్రా, నేను ఫ్యామిలీ డాక్టర్. ఫ్యామిలీ డాక్టరా? కథ బొందలు. మరి ఎప్పుడు చెప్పలేదేమరా? అన్న అవుతాడా తమ్ముడు అవుతాడా? మీరేమైనా చదువుకున్నారా? 10th బార్డర్ పాస్, ఇంటర్ 20 సార్లు ఫెయిల్. నేను చదువుకోలే. అట్లయితే మీకు ఎంత చెప్పినా అర్థం కాకపోయి. అయ్యో అయ్యో బామ్మర్ది, నా బామ్మర్ది, వాళ్ళ పొద్దుగాలే మంచిగా వెక్కినావా బామ్మర్ది, నా బామ్మర్ది. నువ్వు మంచిగున్నప్పుడు బావ వచ్చిండని తాళాలు తీసుకుపోయి తాటికలు తాపిత్తిగా బామ్మర్ది, ఇదిలో తీసుకుపోయి ఈతకలు తాపిత్తిగా బామ్మర్ది, ఇవేం ఎక్కపోతే బారు తీసుకుపోయి బీరు తాపిత్తిగా బామ్మర్ది, నా బామ్మర్ది. రేపు నువ్వు చచ్చిపోయినాక ఇవాళ నాకు ఎవరు తాపిస్తారా బామ్మర్ది? చచ్చిపోయినట్టే ఏడవబడుతుంది. 3 రోజుల నుంచి మంచాల పడ్డట్టు అర్థమైంది, అడు పోతాడు అన్నట్టే. ఓ బామ్మర్ది, అరే జ్వరాలు పిడిచొచ్చినట్టుందిరా. అయ్యో పిడిసత్తే చేతిలోనే పెట్టాలా? పెట్టురు పెట్టురు. సరే సరే
వాళ్ళు చచ్చిపోయినట్టున్నారుగా. ఓ పోరాలు చచ్చిపోయిన శవాన్ని మంచాలు ఎత్తుకోతారా రేవడన్నా? పాడేది డప్పులేవి బాంబులేవి, శవం మీద వెళ్ళేందుకు బోల్పరాలేవి, శవం మీద వెళ్ళేందుకు బోల్పరాలేవి. అరే సప్పుడేవేందే గట్లనే తీసుకోతారు ఎవరన్నా? ఎవలే వాళ్ళు? ఏమా అన్నయ్యనే? ఏంది మీ అన్ననా? మంచిగానే ఉండే గానే. అయ్యో తిరవలేదు తిరవలేదు. అయ్యో మీ అన్న చచ్చిపోలేదే. అన్ననే చూస్తాను, అది చూడే నన్నే చూస్తాడు. ఓ చూడే నన్నే చూస్తాడు. చచ్చిపోలేదే అని పానం మంచిగా లేదా హాస్పిటల్ తీసుకుపోతాను. ఎవరుతానవే ఉంటుడో బిక్తుడో పాచిపురో. ఏమో పోరికినా ఇదేదో మంచిగా చెప్పొచ్చు గానే, కొట్టి మరి చెప్పన్నా. అయినా దాఖలు తీసుకోవడం ఎవడన్నా మంచాలు తీసుకోతాడా ఈ బిత్తిరి మొక్కలు? అవుతనే లేడు పిలవంగా కూడా. సర్ది బాగైంది. ఓ సర్ది గోలింది. సర్దిగోలా? బజ్జీల చూడగిన తింటానవేంది? చెంపలు బాగా ఉప్పుతున్నాయి. ఈ సోడా తింటూ ఉబ్బినాయి కాదు, మరి బోండా తింటూ ఉబ్బినాయా? కాదు, నేను ఫ్రూట్ జ్యూస్ ఎక్కువ తీసుకుంటా, అందుకే నేను అందంగా ఉంటా, నా చెంపలు మందంగా ఉంటాయి. అందుకే ఈ సడులు వస్తాయి. కొద్దిగా ఈ వర్షాకాలం పోయాక జ్యూసులు బంద్ చేయి, లేకపోతే గిట్టనే సడిదై పాడైతుంది. ఇది జ్యూసులు తాగుతూ వచ్చిన సర్ది కాదు. మరి నైట్ ఒక చల్లటి బీరేసిన అందుకే వచ్చింది. అంటే నువ్వు బీర్ కూడా తాగుతావా? బీరే కాదు, రెడ్ కూడా ఎత్తా. వయసు అయిపోయిన ముసలి తాగుతుందంటే ఇన్నా గాని వయసు మీద ఉన్న ఆడి తాగుతుందని ఇప్పుడేంటన్నా? రామా రావు ఏమైంది? మళ్ళీ తిప్పు. మా అన్నకు జ్వరంలో పిడిసొచ్చింది సార్. జ్వరంలో పిడిసొచ్చిందా? ఈ పిడిసత్తే నోట్లో బట్ట పెడతారా? ఊరియవ పోరని చేతులు పట్టుకుని నోట్లో బట్టపై పెట్టిరు. పోరని చంపుతారా? అబ్బా థ్యాంక్ యూ సార్, టైంకి వచ్చారు, లేకపోతే చచ్చిపోదు. మీ మీద మన్నువయ్యా, నాకు పిడిసి ఎందుకు వచ్చింది రా? అగో నువ్వు గట్టిగా ఎందుకు కోరినావు? నీకేమైంది అనుకోని మేము ఎత్తుకరాబడుతుంది నిన్ను. నువ్వేగా బా తాళం బట్టి కడుపులో ఓడిచినావు. ఏదో బాధలు నీ మీద పడ్డాం కదా అనుకోకుండా కూర్చింది. మీరేమన్నా మనసులేనా? ఏమన్నారు పోరని అట్టిగా చంపుతారు? తిరుమలేసు నీ బ్లడ్ ల్యాబ్ లా టెస్ట్ చేయించిన, నీకు కొద్దిగా రక్తకాలు తక్కువ అయినాయి, అందుకే నీకు జ్వరం తక్కువ అయితే లేదు. ఇప్పుడు ఎట్లా సార్? పెద్ద హాస్పిటల్ పోమంటారా? ఎటు పోవద్దు, నేను చెప్పేది నువ్వు. రక్తకాలం వాడిపోతే ఏం చేయాలంటే పడిపోయిన కాడ వెతక చెప్పేదా కాదు. రక్తకాలం వాడిపోతే మంచిగా క్యారెట్, బీట్రూట్, మంచి మంచి ఆకుకూరలు, కొప్పడి పండు తినాలి. ఇంకా అట్లనే కొప్పడి ఆకు రసం ఉంటుంది కదా, మంచిగా మిక్సీ చేసుకొని ముక్కు మూసుకొని గుడుక్కన మింగాలి, అది బాగా మంచిది. చెప్పిన రక్తకాలం పెరుగుతాయి. అట్లనే కివీ ఫ్రూట్స్ కానీ, డ్రాగన్ ఫ్రూట్స్ కానీ, మంచి మంచి ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి, చెప్పిన రక్తకాలం పెరుగుతాయి. అట్లనే భయపడద్దు, మంచిగా గుండె ధైర్యం వేసుకొని ధైర్యం కొద్ది ఉండాలి, సరేనా? నేను కొన్ని మందులు తీసుకొచ్చిన, అవి వాడు. ఓ వారం రోజులు చూద్దాం, తగ్గపోతే అప్పుడు పెద్ద హాస్పిటల్ పోదాం. ఏకేక్ నా హాస్పిటల్ పోవద్దు, పైసలు బాగా గుంజుతారు. నేనేదో మీ ఫ్యామిలీ డాక్టర్ కూడా చెప్తానా, లేకపోతే వాళ్ళు చెప్పారు ఇట్లా. లక్ష్మి తీసుకోపోరి. సరే సార్.